నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాసేపట్లో నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని విమర్శ నేడు భారత నేవీ అమ్ముల పొదలోకి చేరిన మరో అస్త్రం ఆపదలో ఉన్న జలాంతర్గాములకు సహాయం అందించే తొలి డైవింగ్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ప్రారంభం పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా అగ్రరాజ్యం నిర్ణయాన్ని స్వాగతించిన భారత్ వరంగల్ కాకతీయ జూకు మరో ఆకర్షణ జూకి చేరిన తెల్లపులి ఎన్క్లోజర్లోకి వదిలిన మంత్రి కొండా సురేఖ జూలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న అటవీ శాఖ మంత్రి ఇక వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు ముందుగా కొల్లాపూర్ మండలం జటుప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు ఆ తర్వాత జటుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు సభా వేదికపై ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం సహకరించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎక్కడ విమానాశ్రయం లేదని రెండో ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తా ఉన్నాం మన సికింద్రాబాద్ లాగా కాబట్టి అదొకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్ కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి ఎంఓఈ చేసుకొని కూడా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండకపోతే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా ఇచ్చిన మాట మీద నిలబడకపోయినా ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చి మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను కూడా ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు అదే కాకుండా యాదాద్రి కానీ యాదగిరి గుట్ట కానీ ఆడ ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో పర్యటిస్తున్నారు బీహార్లోని మోతీహారి గాంధీ మైదానంలో 7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టులు రైల్వే రోడ్లు గ్రామీణాభివృద్ధి ఫిషరీస్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు సంబంధించినవి ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గత కాంగ్రెస్ ఆర్జేడీ పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు గత కాంగ్రెస్ పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రమే బీహార్ అభివృద్ధికి ఖర్చు చేశారని విమర్శించారు 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీహార్ అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మోదీ తెలిపారు ఇప్పుడు ప్రధాని ప్రసంగం లైవ్లో చూద్దాం ये भी नए निश्चय भी लिए हैं केंद्र सरकार कंधे से कंधा मिलाकर उनका साथ दे रही है साथियों कुछ दिन पहले केंद्र सरकार ने
एक बड़ी योजना को मंजूरी दी है। इस योजना के तहत प्राइवेट कंपनी में पहली बार नियुक्त पाने वाले, जिसको पहली बार मौका मिलेगा, उसको 15,000 रुपया केंद्र सरकार की तरफ से दिया जाएगा। कुछ दिनों बाद 1 अगस्त से ही ये योजना लागू होने जा रही है। इस पर केंद्र सरकार 1 लाख करोड़ रुपया खर्च करने वाली है। नए नौजवानों को नया रोजगार, इसका बहुत बड़ा लाभ बिहार के नौजवानों को भी होगा। साथियों, बिहार में स्वरोजगार को बढ़ावा देने के लिए मुद्रा योजना जैसे अभियानों को और गति दी गई है। पिछले 2 महीने में ही बिहार में मुद्रा योजना के तहत लाखों लोन दिए गए हैं। यहां चंपारण के भी 60,000 युवाओं को स्वरोजगार के लिए मुद्रा लोन मिला है। साथियों, आरजेडी के वो लोग आपको कभी रोजगार नहीं दे सकते। जो लोग रोजगार देने के नाम पर आपकी जमीनें अपने नाम लिखवा लेते हैं, आप याद रखिए, एक और लालटेन का दौर वाला बिहार था, एक और ये नई उम्मीदों की रोशनी वाला बिहार है। ये सफर बिहार ने एनडीए के साथ चलकर पूरा किया है। इसलिए बिहार का संकल्प अटल, बिहार का संकल्प अटल, एनडीए के साथ हर पल, एनडीए के साथ हर पल। साथियों, बीते वर्षों में जिस तरह కేంద్ర సమాచార ప్రసార రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ రేపు తెలంగాణలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోనున్న కేంద్ర మంత్రి సాయంత్రం బర్కత్పురాలోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాత్రికి ఆయన హైదరాబాద్లో బస చేస్తారు. రేపు ఉదయం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రైలు మార్గంలో కాజీపేట చేరుకుంటారు. కాజీపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర మంత్రి సందర్శిస్తారు. అనంతరం అశ్విని వైష్ణవ్ మరలా రైలు మార్గంలో కాజీపేట నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్ జోధ్పూర్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం కేంద్ర మంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సర్వేలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో ర్యాంకు రావడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం స్థానికులతో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా హుస్నాబాద్ను తీర్చిదిద్దుతామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రజల సహకారంతో, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో హుస్నాబాద్ స్వచ్ఛ క్లీన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రంలో 9వ స్థానం, అదేవిధంగా హైదరాబాద్ కూడా 6వ స్థానం వచ్చింది. ఈ విధంగా స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి అంశం లోపల ప్రజలు వారందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తడి చెత్త, పొడి చెత్త వేస్తూ మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధము, కాలుష్య నివారణ, పచ్చదనం సంబంధించిన అంశం లోపల రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ అభినందనలు. వారికి కూడా అన్ని రకాల ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యుడిగా ఇస్తా ఉన్నాను. నేను కూడా ఇందులో భాగస్వామ్యమై మార్నింగ్ వాక్ల ద్వారా కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహితంగా
కాలుష్య నివారణ, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంశాలు తీసుకొని ముందుకుపోతాను. హనుమకొండ హంటర్ రోడ్లోని కాకతీయ జంతు ప్రదర్శనశాలలో కొత్తగా తెల్ల పులి వచ్చి చేరింది. వన మహోత్సవం సందర్భంగా కాకతీయ జంతు ప్రదర్శనశాలలో ఈరోజు మొక్కలు నాటిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సందర్శకుల వీక్షణ కోసం తెల్ల పులిని ఎన్క్లోజర్లోకి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఈ జంతు ప్రదర్శనశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని అన్నారు. ఇక చిన్నపాటి వర్షం పడ్డ జూ అంతా బురదమయం అయ్యేదని తెలిపారు. ప్రస్తుతం వరద కాలువలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే కొత్తగా మరిన్ని జంతువులను తరలిస్తామన్నారు. జూలో మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టి హైదరాబాద్ జూ తరహాలో వరంగల్ జూను అదేవిధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా కాకతీయ జూ సందర్శకుల కోసం అటవీ శాఖ అధికారులు హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్కు నుంచి 13 సంవత్సరాల వయసు గల పెద్ద పులిని తీసుకొచ్చారు. ఇక్కడి జూలోని కరీనా ఆడ, శంకర్ మొగజంట పెద్ద పులులకు జబ్బు చేయడంతో వాటిని 20 రోజుల కిందట హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్కుకు తరలించారు. కాగా ఈరోజు చేరిన తెల్ల పులి సందర్శకులను కనువిందు చేయనుంది. 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కేటీఆర్ ఖమ్మంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడు విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి. లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేద్ పర్యటించారు. జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో జోనోసిస్ డే సందర్భంగా ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమం జరిగింది. అలాగే జిల్లాలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఇలాంటి మరిన్ని మహబూబ్ నగర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు తెలంగాణ విద్యా కమిషన్ పనిచేస్తుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో విద్యా కమిషన్ పర్యటించింది. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ అడిగి తెలుసుకుంది. వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు పుస్తకాలను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామని తెలిపారు. ఏకలవ్యుడు నేటి విద్యార్థులకు ఆదర్శమని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేద్ ఉల్లా కొత్వాల్ అన్నారు. ఏకలవ్యుడి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఒబేద్ ఉల్లా కొత్వాల్ ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను రేబిస్ టీకాతో నివారించవచ్చని పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శివానంద స్వామి తెలిపారు. జిల్లా పశు వైద్యశాల ప్రాంగణంలో జోనోసిస్ డే సందర్భంగా ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను నేరుగా పరిశీలించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం అధికారులు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, భవిత కేంద్రాలను పరిశీలించారు. జడ్చర్ల పట్టణం కావేరమ్మ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ బోధనను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మలక్పేట శాలివాహన నగర్ పార్కులో సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లుగా పోలీసులు తెలిపారు. ఇక కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యలో నేరుగా 4 పాల్గొనగా మరో 5 వారికి సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లిలో చింత చెట్టు కొమ్మలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయడంతో పెద్ద సంఖ్యలో కొంగలు మృతి చెందాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అటవీ శాఖ అధికారులను పిలిపించి విచారణ చేపట్టారు. దీంతో జిల్లా అటవీ అధికారులు పరిశీలించి చెట్టును పరిశీలించారు. కొమ్మలు కొట్టినా నరికినా వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టు కొమ్మలు కట్ చేసినట్టు నిన్న సాయంత్రం నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లను కొమరయ్యను పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఈ చెట్టు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల చెట్టు ఉన్నది. 150 గర్తుతో ఉన్నది చెట్టు, చింత చెట్టు. దాని కొమ్మలు నరికేసారు. దాని పైన మన కొంగలు ఆవాసాలు ఏర్పరచుకున్నాయి. అది కొంచెం హ్యాబిటాట్ డిస్టర్బ్ అయింది. మొత్తం కొంగలు చనిపోవడం కానీ వాటి నెస్ట్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇది ఎవరైతే చేసినారో వాళ్ళ అంటే మా ఇన్వెస్టిగేషన్లో ఎవరు దోషులను తేలితే వాళ్ళ మీద మేము కేసు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు బుక్ చేస్తాము. ఫారెస్ట్ యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేసి వాళ్ళపై చట్ట ప్రకారం మేము ఖచ్చితంగా శిక్షిస్తామని తెలియజేస్తున్నాను. నిన్న మన అడ్డగుంటపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందట చెట్టు నరికివేతలో వందల సంఖ్యలో కొంగలు చనిపోవడం చాలా బాధాకరం. అయితే అభివృద్ధికి ఆటంకం ఎవరు కాదు, కానీ సరైనటువంటి పద్ధతిని పాటించకుండా ఈ పక్షులు ఏదైతున్నాయో ప్రతి సంవత్సరం కూడా వలస పక్షులు అక్కడక్కడ ఏ సీజన్లో ఎక్కడెక్కడ ఉండాలని చెప్పేసి ఈ సీజన్లో ఇక్కడికి రావడము, పిల్లలు పెట్టడం కారణంగా అదే టైంలో ఈ చెట్టును కొట్టేయడం కారణంగా వందల పక్షులు విధానకరంగా ఉన్నది. వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలోని ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్పేట నుంచి బొంగులూరు వైపు వెళ్తుండగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు మోయినాబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్లో పనిచేసేవారిగా గుర్తించారు. మలోత్ చందులాల్, గగ్లోత్ జనార్దన్, కావలి బాలరాజుతో పాటు మరొకరి మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు రేపు 19వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం ఆయా కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఈ సీట్లకు సంబంధించి ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ మేరకు చైర్మన్ ఆచార్య బి బాలకృష్ణారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 30% బి కేటగిరీగా పిలుస్తారు. నిబంధనల ప్రకారం ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుతోనే మెరిట్ ఆధారంగా ఇవ్వాల్సి ఉండగా అధిక శాతం కళాశాలలు 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు డొనేషన్ల పేరిట తీసుకుని సీట్లు విక్రయిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలలు 30%లో సగం సీట్లను ఎన్ఆర్ఐ ప్రాయోజిత అభ్యర్థులకు కేటాయిస్తాయి. ఆ సీట్లకు గరిష్టంగా $5,000 అమెరికన్ డాలర్లకు సమానంగా ఫీజు తీసుకోవచ్చు. అయితే డిమాండ్ లేకపోవడంతో సిఎస్సి సంబంధిత బ్రాంచీలకు తప్ప మిగిలిన వాటికి ఫీజులు సగానికి పైగా తగ్గిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి శుక్రవారం ఎర్నాకుళం పాట్నా మార్గంలో 4 రైళ్లు, ఈ నెల 28 నుంచి ఆగస్టు 18 వరకు ప్రతి సోమవారం పాట్నా ఎర్నాకుళం మధ్యలో 4 రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఆగస్టు 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం తిరుపతి చెర్లపల్లి మార్గంలో 4 రైళ్లు, ఆగస్టు 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం చెర్లపల్లి తిరుపతి మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు. ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని కేంద్ర సమాచార ప్రసార శాఖ ఏర్పాటు చేసింది. ఎన్ఎఫ్టీసీ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ సంస్థను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజవ్ పాల్గొన్నారు. క్యాంపస్ ప్రారంభం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ముందుగా క్యాంపస్ అభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రపంచ సృజనాత్మకత రంగంలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందని అన్నారు. ఇండస్ట్రీ కూడా ఈ సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖ సాగర తీరంలో మరో యుద్ధ నౌక జలప్రవేశం చేసింది. ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను విశాఖపట్నంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జలప్రవేశం చేయించారు. అధునాతన రక్షణ వ్యవస్థతో కూడిన ప్రత్యేక డైవింగ్ టీం, హెలికాప్టర్ ల్యాండింగ్ వంటి సదుపాయాలు ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. కాగా హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ నౌకా తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేసే నౌక అని నేవీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు ఈ ఉదయం నిర్వహించారు. భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్కు లిక్కర్ స్కామ్తో లింకులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును మనీ లాండరింగ్ చేసినట్టు చైతన్య బఘేల్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుర్గ్ జిల్లాలోని బిలాయి పట్టణంలో ఉన్న బఘేల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లి సోదాలు నిర్వహించారు.
కాగా ఈడీ దాడులపై మాజీ సీఎం భూపేష్ బఘెల్ స్పందించారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు అని రాయ్గఢ్ జిల్లా తమ్నార్ తహసీల్లో అదానీ గ్రూపు బొగ్గు గని కోసం చెట్లను నరికేస్తున్నారని, ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామనే తన ఇంటికి ఈడీని పంపారని మండిపడ్డారు. अपने मालिक को खुश करने के लिए मोदी और शाह ने ईडी मेरे घर भेज दिया है। हम लोग डरने वाले नहीं हैं, न झुकने वाले हैं। ये कितना भी ताकत लगा ले, भूपेश बघेल न टूटेगा न झुकेगा। ये लड़ाई लड़ेंगे, ये सत्य की लड़ाई है। पूरे देश में विपक्ष के नेताओं को ये टारगेट करके रखे हैं, दबाने की कोशिश, तोड़ने की कोशिश, प्रजातंत्र की हत्या करने की कोशिश इन एजेंसियों के माध्यम से। लेकिन अब देश की जनता जान चुकी है, समझ चुकी है। ईडी पहले भी आई है, छापा डाले हमारे घर में। సరిహద్దుల్లో రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీన ప్రక్రియ మొదలైనట్లు వచ్చిన కథనాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ 14 గ్రామాల విలీనంపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాన్ పూలే ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇది రాష్ట్ర భౌగోళిక సమగ్రతకు హాని కలిగించే అంశమని అన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు నషాముక్త్ భారత్ నినాదంతో వారణాసి వేదికగా నేటి నుంచి ప్రత్యేక సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. యువతను మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి చేసి దేశ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేసే దిశగా ఈ సదస్సు జరగనుంది. దీనిపై వివరాలు. మాదక ద్రవ్యాలు ఒక నిశ్శబ్ద శత్రువులా వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. ఇవి కేవలం వ్యసనంతోనే ఆగవు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి. భారతదేశంలో 65% మంది 35 ఏళ్లలోపు వయసు గల యువతే ఉన్నారు. ఈ యువశక్తి వికసిత్ భారత్ లక్ష్యానికి మూలస్తంభం. కానీ మాదక ద్రవ్యాలు వీరి శక్తిని, లక్ష్యాన్ని హరిస్తున్నాయి. బలహీనంగా ఆలోచిస్తే బలహీనులవుతారు, బలంగా ఆలోచిస్తే బలవంతులవుతారు అని స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం. ఈ స్ఫూర్తితోనే యువతను హానికరమైన అలవాట్ల నుంచి దూరంగా ఉంచేందుకు 2020 ఆగస్టు 15న కేంద్రం నషాముక్త అభియాన్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే వారణాసిలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు యూత్ స్పిరిచువల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ థీమ్ నషాముక్త యువ్ ఫర్ వికసిత్ భారత్. యువతను వ్యసనం నుంచి విముక్తి చేసి దేశ నిర్మాణంలో వారి పాత్రను బలోపేతం చేయడం దీని లక్ష్యం. సదస్సులో భాగంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ, సామాజిక న్యాయం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎయిమ్స్, 100కు పైగా ఆధ్యాత్మిక సంస్థల యువజన విభాగాలు పాల్గొంటాయి. ఈ సమావేశం ద్వారా కాశీ డిక్లరేషన్ పేరిట జాతీయ ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఈ ప్రణాళిక ద్వారా యువత నాయకత్వంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమం రూపొందనుంది. 2026లో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో ఈ ప్రణాళిక పురోగతిని సమీక్షిస్తారు. నషాముక్త భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలి. నషాముక్త భారత్ అభియాన్ పోర్టల్లో నషాముక్త భారత్ కోసం యువత, పౌరులు వాలంటీర్లుగా చేరి అవగాహన కార్యక్రమాల్లో భాగం కావాలని కేంద్రం పిలుపునిస్తోంది. మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే స్థానిక అధికారులకు తెలపాలని పేర్కొంది. నషాముక్త భారత్ అభియాన్ యాప్ ద్వారా కార్యక్రమాలు, సమాచారం, సహాయం అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా నషాముక్త భారత్ అభియాన్ ద్వారా ఇప్పటి వరకు 16.5 కోట్ల మందికి కేంద్రం మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించింది. 27.76 లక్షల మంది చికిత్స, పునరావాసం పొందారు. దేశవ్యాప్తంగా 730 ఉచిత పునరావాస కేంద్రాలు, 342 ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, 83 డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి. వారణాసి వేదికగా జరుగుతున్న యూత్ స్పిరిచువల్ సమ్మిట్ కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక జాతీయ ఉద్యమం. యువత శక్తిని సరైన దిశలో మలచి మాదక ద్రవ్యాలు లేని ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించేందుకు ఇది ఒక ముందడుగు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగం కావాలని కోరుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ 7,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్. కాసేపట్లో నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన. ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని విమర్శ. నేడు భారత నేవీ అమ్ముల పొదలోకి చేరిన మరో అస్త్రం. ఆపదలో ఉన్న జలాంతర్గాములకు సహాయం అందించే తొలి డైవింగ్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ ప్రారంభం. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా. అగ్రరాజ్యం నిర్ణయాన్ని స్వాగతించిన భారత్. వరంగల్ కాకతీయ జూకు మరో ఆకర్షణ. జూకి చేరిన తెల్లపులి ఎన్క్లోజర్లోకి వదిలిన మంత్రి కొండా సురేఖ. జూలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న అటవీ శాఖ మంత్రి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.